ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు, శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఈ రోజున ఏ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడబోతున్నాడు అని ఆశపడుతున్నా కదా. దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చి ఈ మాసంలో 2వ తారీఖు నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 2వ వచనం, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏమో, దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు. ఎప్పుడు నెరవేరుతుందో, ఎప్పుడు మేలు జరుగుతుందో అని ఎదురు చూస్తూ ఆలోచిస్తున్నావు కదా. మించిపోయింది లేదు. దేవుడు చెప్తున్నాడు, బాధపడద్దు, ఈ మాసంలో ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. చాలా సందర్భాల్లో నేను నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది అని దిగులు పడుతున్నావు కదా. నువ్వు ఎలా మారిపోలేదు. దేవుడు చెప్తున్నాడు, నీవు ధన్యుడువు అనంట. నీకు తప్పనిసరిగా ఈ మాసంలో ప్రభు మేలు చేస్తాడు. కుటుంబంలో మేలుంది, పిల్లల జీవితంలో మేలుంది. ఇంతవరకు ఒకవేళ మేలు జరగకపోయినా దేవుడి మాసంలో నీ వ్యాపారంలో, నీ పరిచర్యలో, ఒకవేళ నీ పొలం విషయంలో, నువ్వు ఒకవేళ రైతు అయితే, నీవు ఏ పని చేస్తున్నా నీ కుటుంబంలో అన్ని విధాల ఈ మాసంలో మేలు చూడబోతున్నావు. నమ్మి విశ్వసించి దేవుడి మాసం జరిగించు, గొప్ప మేలును పొందుకొందువు గాక. పరిశుద్ధుడ తండ్రి, నీకు వందనాలు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నావు. ఎంతమంది అయితే ఇంక మీదట నాయన నేను ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో నమ్ముతున్నాను అని నమ్మి విశ్వసిస్తున్నారు, వారి జీవితంలో నిశ్చయముగా ధన్యులుగా మార్చి అన్ని విధాల మేలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.